బిజీ షెడ్యూల్లోనూ ఫిట్నెస్ మంత్రం పాటిస్తున్నారు ఆ మహిళలు. సరదాగా ప్రారంభించిన రన్నింగ్ పర్వత ప్రాంతాల్లో లాంగ్ మారథాన్ చేసేలా ప్రోత్సాహాన్నిచ్చింది. ఒకరు చేసింది న్యూట్రిషన్ డిగ్రీ అయినా హౌస్ వైఫ్గానే ఉంటున్నారు. మరొకరు శాస్త్రవేత్తగా ఉంటూ ఫిట్నెస్ కాపాడుకోవడంలో ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆ మహిళల ఫిట్నెస్ సక్సెస్ ఏంటో ఓసారి చూద్దాం. ఆకాశంలో సగం, అవకాశాల్లో సగంగా మహిళ ఉండాలన్న అంశాన్ని సార్థకం చేస్తున్నారు సునీత, దేవయాని. గతంలో వంటలకే పరిమితమైన ఈ మహిళలు ఉన్నత ఉద్యోగాలు చేస్తూ వారి సాధికారతను చాటుకుంటున్నారు. సునీత, దేవయానిల ప్రతిభను చూస్తే అడ్వెంచర్స్ చేయడంలోనూ పురుషులకు మహిళలు ఏమాత్రం తీసిపోరు అన్నది ప్రస్ఫుటమవుతోంది. పురుషులు కూడా సాధించలేని ఎన్నో విజయాలను సాధిస్తున్నారు వీరు. ఆరోగ్యం బాగా ఉంచుకోవాలని ప్రారంభించిన వ్యాయామం వీరి చేత ఎన్నో అడ్వెంచర్స్ చేయిస్తుంది. మామూలుగా పరిగెత్తాలంటే అలసిపోతాం మనం, కానీ వీరు ఆగకుండా 42 కిలోమీటర్లు పరిగెడతారు. వ్యాయామంలో భాగంగా రన్నింగ్ చేయడం ప్రారంభించారు. అలా ప్రారంభమైన రన్నింగ్ వారి చేత లాంగ్ మ్యారథాన్ చేసేలా ప్రోత్సాహం నింపింది. అంతే, దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ 42 కిలోమీటర్ల లాంగ్ మ్యారథాన్లు చేసి నగర ప్రతిష్టను చాటుకున్నారు. సునీత అయితే న్యూజిలాండ్, హిమాలయాల్లోనూ పర్వత ప్రాంతాల్లోనూ అడ్వెంచర్ మ్యారథాన్ రన్నింగ్ చేశారు. సునీత 2009 నుంచి 15 సార్లు 42 కిలోమీటర్ల లాంగ్ మ్యారథాన్ ను పూర్తి చేస్తే దాదాపు 30 సార్లు హాఫ్ మ్యారథాన్ ను పూర్తి చేసింది. మరోవైపు సైంటిస్ట్ దేవయాని ఇప్పటి వరకు 4 లాంగ్ మ్యారథాన్లను పూర్తి చేయగా 30కు పైగా హాఫ్ మ్యారథాన్లను పూర్తి చేసిన ఘనత ఆమె సొంతం. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్కింగ్కి వెళ్ళాం కొంతమంది ఫ్రెండ్స్. అప్పుడు అక్కడ మ్యారథాన్ని యాక్చువల్గా చూశాను. అప్పటి వరకు నాకు మ్యారథాన్ అంటే ఏంటో కూడా తెలియదు. సో అక్కడ హై ఆల్టిట్యూడ్లో వాళ్ళు చాలా ఫిట్గా రన్నర్స్ 42 కిలోమీటర్స్ రన్ చేసినప్పుడు చూసి అనిపించింది, ఎంత ఆల్టిట్యూడ్లో వాళ్ళు ఇంత దూరం చేసినప్పుడు వచ్చి అట్లీస్ట్ హైదరాబాద్లో 21 కిలోమీటర్స్ అంటే హాఫ్ మ్యారథాన్, లైఫ్లో ఒక్క హాఫ్ మ్యారథాన్ చేస్తే చాలు అనుకున్నా. ఎందుకంటే అప్పటి వరకు నేను 5 కిలోమీటర్స్ దాటి ఎప్పుడూ పరిగెట్టలేదు. సో 21 కిలోమీటర్స్ చేయాలన్నది నా అప్పుడు గోల్ అన్నమాట. అమెరికాలో న్యూట్రిషన్ డిగ్రీ పూర్తి చేసిన సునీత నగరంలోనే స్థిరపడింది. మొదటి నుంచి ఏరోబిక్స్ పై మక్కువ ఉన్న సునీత ఏరోబిక్స్ నేర్చుకుని ఫిట్నెస్ సెంటర్ నిర్వహించింది. ఒక్కసారి స్నేహితులతో కలిసి ఎవరెస్ట్ ట్రెక్కింగ్ కు వెళ్లినప్పుడు అక్కడ లాంగ్ మ్యారథాన్ చేస్తున్న వారి నుంచి స్ఫూర్తిని పొందింది. ఒక్కసారైనా మ్యారథాన్ లో పాల్గొంటే సరిపోతుంది అనిపించిన ఆమె కోరిక ఈ రోజు ఆమె చేత 15కు పైగా 42 కిలోమీటర్ల ఫుల్ మ్యారథాన్లను పూర్తి చేయించింది. 2008 సంవత్సరంలో మొదటిసారి హైదరాబాద్ లో 22 కిలోమీటర్ల హాఫ్ మ్యారథాన్ చేసింది సునీత. ఆ తర్వాత 2009 వరకు శిక్షణ పొంది అనేక లాంగ్ మ్యారథాన్లను పూర్తి చేసింది. హిమాలయాలో 70 కిలోమీటర్ల లాంగ్, ప్రపంచంలోనే అత్యంత ఎత్తు కలిగిన ఎవరెస్ట్ శిఖరం పైన సునీత లాంగ్ మ్యారథాన్ పూర్తి చేసింది. అంతేకాకుండా సునీత న్యూజిలాండ్ పర్వత ప్రాంతంలోనూ 60 కిలోమీటర్ల లాంగ్ మ్యారథాన్ చేసింది. హైదరాబాద్, పాండిచ్చేరి, ముంబై, బెంగళూరు, పూణే, శ్రీరంగపట్నంలలోనే కాకుండా గ్రీస్ రాజధాని ఏథెన్స్ లోనూ, అమెరికా, పారిస్, ఫ్రాన్స్ దేశాల్లోనూ అనేక లాంగ్ మ్యారథాన్లను పూర్తి చేసింది. వయసు 40 దాటినా తానింకా ఇలా ఉన్నాను అంటే ఫిట్నెస్ మంత్రాలు పాటించడం వల్లే అంటోంది సునీత. అంతేకాదు, రన్నింగ్ చేయడం అనేది తనకొక వ్యసనంలా మారిపోయిందంటున్నారు. రన్నింగ్ చేయాలంటే వయసు సంబంధం లేదని, ఎలాంటి వారైనా రన్నింగ్ చేస్తే వారి ఆరోగ్యం బాగుంటుందంటున్నారు. రన్నింగ్ చేస్తే మోకాళ్ల నొప్పులు వస్తాయన్న అపోహలు నమ్మద్దంటున్నారు. Actually started running when I was doing my PhD in biochemistry. Lot of stress during the PhD. Like overcome the stress, I started running. So that is the history. And once I started, I really liked it, and I realized that I have the capacity to run long. And that's how I started. So because I love it so much, and you set your goal that I have to run 42 kilometers and work at least 4 months. శాస్త్రవేత్తగా ఎప్పుడూ బిజీగా ఉండే దేవయాని రన్నింగ్ లోనూ ఆమెకు ఆమె సాటి. నగరంలో ఉన్న ఎంతో మంది యువ రన్నర్స్ కు ఆమె స్ఫూర్తి. 4 పదుల వయసు దాటినా అలసిపోకుండా ఎంత దూరమైనా పరిగెడుతుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న డాక్టర్ రెడ్డీస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ లో శాస్త్రవేత్తగా చాలా కాలం విధులు నిర్వహించిన దేవయాని ఇప్పుడు సెంటర్ ఫర్ DNA ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. శాస్త్రవేత్త అంటే మాటల, నిరంతరం కొత్త ప్రయోగాల కోసం ఆలోచిస్తూ ఉండే దేవయాని అంత బిజీ లైఫ్ లోనూ వ్యాయామానికి సమయం కేటాయించాలంటున్నారు. ఇదిలా ఉంటే 1987లో వ్యాయామం చేయాలని ప్రారంభించిన రన్నింగ్ ఆమెకు అలవాటుగా మారిపోయింది. కేవలం తన కోసమే తాను పరిగెత్తడమే కాదు, పరిగెత్తుతూ కూడా లక్ష్యాలను సాధించాలనుకుంటుంది. జీవితంలో ప్రతిదీ ఛాలెంజ్ గా తీసుకునే దేవయాని రన్నింగ్ ను ఛాలెంజ్ గా తీసుకుని లాంగ్ మ్యారథాన్ చేయాలనుకుంది.
వాషింగ్టన్ డీసీలో 2, గ్రీస్ రాజధాని ఏథెన్స్లో 1, 42 కిలోమీటర్ల ఫుల్ మ్యారథాన్లు చేసింది. అంతేకాకుండా ముంబైలోనూ లాంగ్ మ్యారథాన్ పూర్తి చేసింది. ఆమె చేసిన మ్యారథాన్లలో 4.18 గంటల్లో పూర్తి చేసింది బెస్ట్ అని ఆమె చెబుతున్నారు. ఇక 22 కిలోమీటర్ల హాఫ్ మ్యారథాన్లో అయితే 30కి పైగానే చేసింది. కష్టంగా కాకుండా ఇష్టంగా చేస్తే ఏదైనా సులువేనని చెబుతున్నారు దేవయాని. రన్నింగ్ చేస్తే ఫిట్నెస్ నుంచి కాపాడుకోవడమే కాదు, మానసిక ఒత్తిడి నుంచి ప్రశాంతత లభిస్తుందంటున్నారు సునీత దేవయాని. అయితే వ్యాయామం అనేది కష్టంగా కాకుండా ఇష్టంగా చేస్తే అదొక మంచి వ్యసనంగా మారుతుందంటున్నారు. పని ఒత్తిడి కారణంగా ఆరోగ్యాన్ని లెక్క చేయని మహిళలు ఎందరికో వీరు స్ఫూర్తిదాయకం. వీడియో జర్నలిస్ట్ ప్రభుతో తాతాజీ, సివిఆర్ న్యూస్, హైదరాబాద్.